జస్ట్ ఇప్పుడే హే బల్వాన్ సినిమా చూశాను. ఇక సినిమా నాకెలా అనిపించిందంటే బాగుంది. మనం పెట్టే డబ్బులకి వర్త్ వాచ్ అనిపించింది. నో పెయిడ్ రివ్యూస్, నో కోర్టు పర్మిషన్స్, నో సొంత డబ్బా. ఫ్రెష్ కంటెంట్తో సిచ్యువేషనల్ కామెడీని పండించి తక్కువ టికెట్ ప్రైస్తో మెప్పించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే నరేష్ అంగుళంకి ఒక లాడ్జి ఉంటుంది. అక్కడ రాజశేఖర్ గారి గోడీలు తెప్పించుకొని బిజినెస్ చేస్తుంటాడు ఆయన. కొడుక్కి కూడా తెలియకుండా చాలా సైలెంట్గా ఆ గోడీల బిజినెస్ నడుపుతుంటాడు. హీరో సుహాస్ ఏమో వాళ్ళ నాన్న చేసేది గోడీల బిజినెస్ అని తెలియక పెద్ద బిజినెస్ టైకూన్ అనుకుంటాడు. అక్కడే ఉంటే సుహాస్ అన్నయ్య కూడా అదే గోడీలు అమ్ముకోవాల్సి వస్తుందని దూరంగా పంపించి చదివిస్తాడు నరేష్ అంగుళం. సుహాస్ అన్నయ్య కూడా బాగా కష్టపడి చదివి తన చదువుకి, తన తెలివికి, తన టాలెంట్కి ఆ గోడీల బిజినెస్సే కరెక్ట్ అనుకొని తిరిగి మళ్ళీ అదే లాడ్జికి వస్తాడు. ఈ లోపల హీరోయిన్ని కూడా గోకుతాడు. ఆమె కూడా తిరిగి గోకుతుంది. ఇద్దరు గోకున్న తర్వాత అదే ఊపులో తండ్రి బిజినెస్ని బరుకుదామని లాడ్జికి వెళ్తాడు. వాళ్ళ నాన్న చేసేది గోటీల వ్యాపారం అని అప్పుడు తెలుస్తుంది సుహాస్ అన్నయ్యకి. కాసేపటికి హీరోయిన్కి కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఆమె, మాది చాలా పరువుగల కుటుంబం, ఇలాంటి గోటీల వ్యాపారం చేస్తున్నామని తెలిస్తే మా ఇంట్లో నా పరువు పోతుంది, అది ఆపేస్తేనే నిన్ను లవ్ చేస్తా, లేదంటే బ్రేకప్ అని చెప్తుంది. ఇంతలో హీరోయిన్ వాళ్ళ తాతయ్య కూడా అదే లాడ్జిలో గోటీల కోసం వచ్చి శూన్యంలో కలిసిపోతాడు. అక్కడ ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీ, బాగా నవ్వించారు. స్టోరీ కూడా డిఫరెంట్గానే ఉంది. ఆ సెటప్, స్క్రీన్ ప్లే, కామెడీ అంతా బాగా వర్కౌట్ అయింది. ఇక అదే ఊపులో సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ గోటీల బిజినెస్ బంద్ చేయమని ఆ లాడ్జి ముందు ధర్నా చేయడానికి వస్తాడు. కానీ వాళ్ళ నాన్నే ఆ గోటీల కోసం వచ్చి పైకి పోయాడని తెలుసుకొని ఎవ్వరికీ తెలియకుండా ఆ శవాన్ని తెచ్చి తన ఇంట్లో వేయమని చెప్పి వెళ్ళిపోతాడు. చూస్తే అక్కడ శవం మిస్సింగ్. తర్వాత ఏం జరిగింది అనేది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫన్ వేలో తీసుకెళ్ళి సెకండ్ హాఫ్కి మాత్రం ఫన్తో పాటు కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు. బాగుంది, నాకైతే వర్కౌట్ అయింది సినిమా. డిఫరెంట్ స్టోరీ, ఫుల్ కామెడీ, లో టికెట్ ప్రైస్, నో వైలెన్స్, నో క్రింజ్ కామెడీ. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో హీరో సుహాసే కాదు, అందరూ కూడా బాగా చేశారు. సినిమా అయితే బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అయితే నేను గోటీల బిజినెస్ అని చెప్పాను, కానీ అది కాదు. ఎవరన్నా సినిమా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత అయినా కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.